హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పండుమిర్చి పచ్చడి చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా పండుమిర్చి వస్తున్నాయి కదా, పండుమిర్చితో పచ్చడి చేస్తున్నానండి. ఒక 150 గ్రాములు పండుమిర్చి తీసుకుంటున్నాను. తొడిమెలు తీసేసి నీట్గా కడిగేసుకున్నాము. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేయించుకోవాలంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసుకున్నాము కదా, ఇవి పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. కారానికి తగ్గట్టు చింతపండు తీసుకుంటున్నానండి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నీళ్ళల్లో వేసి నానబెట్టేసుకున్నాము. ఈ పండుమిర్చి ఇప్పుడు కడాయిలో వేసుకొని ఈ ఆయిల్ గరిటెతో 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకున్నాము. ఒక అర స్పూను చిన్నులపాయ ముక్కలు వేస్తున్నాను. ఇది వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలాగా పండుమిర్చి పచ్చడి అయితే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 3 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము. మనం నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఇది కూడా వేసుకున్నాము. కారానికి తగ్గట్టు పులుపు ఉంటేనే బాగుంటుంది పచ్చడికి. ఇవి కొంచెం వేయించుకుందాము. ఇలా వేగిపోయాయి కదా, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కాస్త వేడి ఆరనివ్వాలండి. వేడి ఆరిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. మిక్సీ జార్ తీసుకున్నాము కదా, మిక్సీ జార్లోకి వేసుకున్నాము. నేను సాల్ట్ అయితే వేయట్లేదండి, తర్వాత వేస్తాను. ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తని పేస్ట్ లాగా చేసుకోకూడదు, ఇలాగ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకొని మనం పండుమిర్చి వేయించుకున్నాం కదా, ఇదే కడాయిలో గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ఆయిల్ గరిటెతో 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 అర స్పూను మినప్పప్పు, 1 అర స్పూను ఆవాలు వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి సిమ్లో పెట్టి బాగా వేయించుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేగాయి కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూను చిన్నులపాయ ముక్కలు వేసుకున్నాము. ఇందాక 1 అర స్పూన్ వేసుకున్నాము కదా, ఇప్పుడు 1 స్పూన్ చిన్నులపాయ ముక్కలు వేసుకుంటే బాగుంటుందండి. చిన్నులపాయ వేసుకుంటే ఇవి కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇవి వేగాయి కదా, ఇందులోకి పండుమిర్చి మిక్సీ వేసుకున్నాము కదా పచ్చడి, ఇందులోకి వేసుకున్నాము. ఇదంతా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇందాక మనం సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ పచ్చడి అంతా మనకి పచ్చివాసన పోయి బాగా ఆయిల్ అనేది పైకి తేలాలి, అప్పుడే బాగా పచ్చడి అనేది ఉడికినట్టండి. పచ్చివాసన లేకుండా ఉంటుంది. మూత పెట్టేసి కొంచెం మగ్గించుకున్నాము. ఇంకేనండి, చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. నోటికి రుచిగా చాలా బాగుంటుంది. పండుమిర్చితో ఇలాగ పచ్చడి అయితే పెట్టుకోండి. చూసారు కదా, అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.